शन्नो मित्रस्यं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि कृतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ओम శాంతి శాంతి శాంతి. మనం దీని ముందు చెప్పిన క్లాసు జాతిగా అర్థం చేస్తున్నారని అనుకుంటాను. ఇప్పుడు దాని నెక్స్ట్ స్టెప్ చెప్తున్నారు. లాస్ట్ టైం అంతా మనం దేని గురించి చెప్పుకున్నాము? సౌర కుటుంబాలు, సౌర కుటుంబంలో ఉండే తాలూకు సూర్యుడు, అతని తాలూకు పరిణామక్రమం, ఈ 12 మంది సూర్యుళ్ళు తాలూకులో వాళ్ళకి పైన ఉన్నటువంటి సూర్యుడి చుట్టూరా ఈ 12 మంది సూర్యులు ఎట్లా తిరుగుతూ ఉంటారు, మానవ పరిణామంతో పాటుగా ఈ భూమి మీద కానీ భూమికి కానీ మిగతా గ్రహాలకు కానీ మన సూర్యుడికి కానీ మిగతా సూర్యుడికి కానీ పరిణామ క్రమం అనేది ఎలాగా జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా స్పేస్ లో నుంచి వచ్చినటువంటి ఈ గ్రహాలు కానీ సూర్యుడు కానీ సౌర కుటుంబాలు కానీ మళ్ళా బ్యాక్గ్రౌండ్ లో స్పేస్ లోకి వెళ్ళిపోయి ఆ స్పేస్ లో బీజాలుగా విత్తనాలుగా ఎలా ఉంటారు, మళ్ళా సృష్టి అంతా వచ్చినప్పుడు మళ్ళా ఆ విత్తనాల్లో నుంచే సృష్టి అంతా ఎట్లా జరుగుతుంది. ఈ గ్రహాలన్నీ కూడా అయితే బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళిపోతాయి, లేకపోతే విస్ఫోటనం చెంది స్పేస్ లో అణువుల్లోకి మళ్ళీ కలిసిపోతాయి సుమా అని కూడా మనం ఇవన్నీ మన గత దాంట్లో మనం చెప్పుకున్నాం. సో ఇప్పుడు దాని నెక్స్ట్ స్టెప్ చెప్తున్నారు. అంటే మాస్టర్ గారు చెప్పినటువంటి మాస్టర్ గారు చాలా మాటలు మనం చెప్పుకున్నట్టుగా మాస్టర్ గారు వచ్చే దాంట్లో ఉండే బ్యూటీ ఏంటంటే ఆయన సౌర కుటుంబాల దాకా విశ్వం దాకా మనం తీసుకెళ్తారు. మళ్ళా ఆ జ్ఞానం అంతా మళ్ళీ మన దాకా తీసుకొస్తారు. అంటే ఆ వెలుగులు కానీ ఆ కిరణాలు కానీ అవన్నీ కూడా మళ్ళీ ఎలా పనిచేస్తుంటాయి, మనకి వాటికి ఉండే అనుసంధానం ఏంటి, మనం వాటిని ఎట్లాగా మనలోకి మనం తెచ్చుకుంటాం అనేటటువంటివన్నీ కూడా అది కూడా మాస్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 7వ లెసన్ అది అంతా అది. ఈ భూమి మీద ఉన్న ప్రతి భౌతిక కక్ష్య తన కక్ష్యలోనికి లేదా తన ప్రకంపన స్థాయిలోకి వచ్చు వెలుగు కిరణాలను తనలోకి లీనం చేసుకుంటుంది. అది అంటే ఫిజికల్ భౌతిక కక్ష అంటే ఫిజికల్ మ్యాటర్ అనమాట. ఫిజికల్ ప్లేన్ లోకి వచ్చేటటువంటి ఏ వైబ్రేషన్స్ అన్ని అయినప్పుడు కూడా ఈ భౌతిక కక్షలోకి వచ్చేటప్పటికి మన ఫిజికల్ ప్లేన్ లోకి వచ్చేటప్పటికి వాటిని రిసీవ్ చేసుకునేటటువంటి ఒక ప్రక్రియ కూడా ఉన్నది. ఆ ప్రక్రియ అది ఇక్కడ జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటే ఈ ప్రక్రియ 2 రకాలుగా పనిచేస్తుంది. ఇది హయ్యర్ ప్లేన్స్ లో పనిచేస్తుంది, లోయర్ ప్లేన్స్ లో కూడా పనిచేస్తుంది. హైయర్ ప్లేన్స్ లో పనిచేయడం అంటే ఏంటి? స్పేస్ లో నుంచి కానీ మిగతా గ్రహాల్లో నుంచి కానీ లేదు అంటే సూర్యుడిలో నుంచి వచ్చేటటువంటి వెలుగులను కానీ ఆ స్పందనలు కానీ ఆ కిరణాలను కానీ తీసుకుంటుంది. అంటే ఆ తీసుకునేటటువంటి లక్షణం ఈ భౌతిక కక్షకి ఈ ఫిజికల్ ప్లేన్ గుంతు సుమా అని చెప్తున్నారు. ఇదే ఫినామినాని పనిచేసి ప్రకృతిలో కానీ లేకపోతే వేరే దేశాల్లో నుంచి కానీ వేరే వాతావరణం నుంచి కానీ ఉన్నటువంటి నినకాక మనం బాధపడ్డామే కరోనాతో, వైరస్తో, దాన్ని కూడా గ్రహించగలుగుతుంది. ఎప్పుడు కూడా మనం 2 సైడ్ నుంచి కూడా మనం అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. అంటే ఉత్తమమైనటువంటి లోకాల్లోంచి వెలుగుల్ని కిరణాలని తీసుకుని ఎట్లాగా తన తాలూకు పరిణామ క్రమాన్ని పెంచుకునేటటువంటి ఒక ఫినామినాన్ని మన బాడీకి ఈ ఫిజికల్ ప్లేన్కి ఉండదో, అట్లాగే ఈ నెగిటివ్ సైడ్ ఈ వైరస్ను కానీ బ్యాక్టీరియాని కానీ అలాంటి వాటిని కూడా తీసుకొని దానివల్ల రోగగ్రస్తం అయ్యేటటువంటి ఫినామినా కూడా ఉంటుంది. అందుకే ఇక్కడ మైండ్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎలాంటి మైండ్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది అంటే ఆ మైండ్ ఎలాగైతే మనం ట్యూన్ చేసి పెట్టుకుని హయ్యర్ సెంటర్స్ అంటే ఏంటి, ఊర్ధ్వ కేంద్రాలకి కానీ మన మైండ్ని ట్యూన్ చేసి పెట్టుకున్నప్పుడు వాటినే రిసీవ్ చేసుకుని అవే భౌతిక లోకాల వరకు మనలోకి దిగి వస్తాయి. అదే మైండ్ నెగిటివ్ సైడ్ ట్యూన్ అయి ఉందనుకోండి,
రిసెప్టార్స్ అంటారు. రిసెప్షన్ ఏదైతే ఉందో అది నెగిటివ్ థాట్స్ కి, నెగిటివ్ ఫీలింగ్స్ కి, నెగిటివ్ యాటిట్యూడ్ కి ట్యూన్ అయింది అనుకోండి, అదే రిసీవ్ చేసుకుంటుంది. అంచేత ఈ సెంట్రల్ పాయింట్ గా ఉండే మైండ్, దాని యాటిట్యూడ్ ఏదైతే ఉందో అదే రిసీవింగ్ పోల్. కాబట్టి మనకేం చెప్పారు, చంద్రుడు అని చెప్పారు కదా, మన మనసులో చంద్రుడు అని చెప్పారు. అంటే చంద్రుడి తాలూకు లక్షణం అనేది ప్రతిబింబిస్తుంది. సూర్యకిరణాలు వస్తే సూర్యకిరణాలని ప్రతిబింబించి చల్లబరిచి భూమి మీదకి ఎలాగైతే ఇస్తుందో, వేరే వాటిని కూడా తీసుకునే లక్షణం, ఆ ప్రతిబింబించే లక్షణం ఏదైతే, ప్రతిబింబించే లక్షణం ఏదైతే శరీరంలో మనసు కూడా ఉంటుంది కాబట్టి అది బోత్ సైడ్స్ కూడా పనిచేస్తుంది. కాబట్టి ఎత్తుగా యోగంలో ఎప్పుడూ కూడా యమనియమాలు అవన్నీ ఎందుకు చెప్తారంటే, మనసుని అధోలోకాల్లో నుంచి, ఈ రాగద్వేషాలతో కూడినటువంటి ఆ లోకాల్లో నుంచి పరమ ప్రేమ, సేవ, దయ, కరుణ అటుపక్క ఆ రిసీవింగ్ కెపాసిటీ పెంచుకోవడానికి అందుకే దీన్ని సైన్స్ అంటారు. ఎంత స్పిరిచువల్ ఫిలాసఫీ కదా, ఇదంత స్పిరిచువల్ సైన్స్ ఇది. అంటే మైండ్ ఎట్లా ట్యూన్ చేసుకోవాలి, ఇంద్రియాలు ఎట్లా ట్యూన్ చేసుకోవాలి, మనలో ఉండే యాటమ్స్ ని ఎట్లా ట్యూన్ చేసుకోవాలి. ఇది వాయువుని తీసుకునేటప్పుడు ఆ వాయువుని మనం ఎట్లా మనలో ఎలా ఉపయోగించుకోవాలి, మనలో ఉండే ఫైర్, మనలో అగ్ని ఉంటుంది, దాన్ని ఎట్లా మనం ఉపయోగించుకోవాలి, మనలో వాటర్ ఉంటుంది లోపల, దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి, ఒక మంచి హార్మోని అనే దాన్ని ఎట్లా సాధించుకోవాలి, వీటి మధ్య ఇదంతా కూడా యోగ శాస్త్రంగా వాళ్ళు మనకి చెప్పారు. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో ఈ భూమి మీద ఉన్న ప్రతి భౌతిక కక్ష తన కక్షలోనికి లేదా తన ప్రకంపనల స్థాయిలోకి వచ్చు వెలుగు కిరణాలను తనలోనికి లీనం చేసుకుంటుంది. ప్రతి వ్యక్తి కూడా ఈ వెలుగు కిరణాలను తన చైతన్య స్థాయిని బట్టి గ్రహించి మిగిలిన వాని పట్ల అతను అందులో ఉంటాడు. ఇది ప్రతి వ్యక్తి కూడా తన తాలూకు చైతన్య స్థాయి అంటే ఏంటి, తన చైతన్యం ఎంతవరకు అయితే విచ్చుకుని ఉన్నదో అంతవరకు మాత్రమే తను తీసుకోగలడు తప్ప మిగతా తీసుకోలేడు. అంటే ఎట్లా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మన ఇంట్లో 10-20 కిటికీలు ఉన్నాయి. సో మార్నింగ్ మనం ఈస్ట్ పక్క ఉండే కిటికీలు ఓపెన్ చేస్తాం అనుకుందాం, నార్త్ ఈస్ట్ పక్క ఉండే కిటికీలు ఓపెన్ చేస్తాం. అందులో నుంచే సూర్యకిరణాలు లోపుకి వస్తాయి తప్ప వెస్ట్ పక్క కిటికీలు ఓపెన్ చేసిన లోపుకి రావు. ఈవినింగ్ వెస్ట్ పక్క ఓపెన్ చేస్తాం అనుకోండి, కిటికీలు వెస్ట్ పక్క నుంచి వస్తాయి తప్ప ఈస్ట్ పక్క ఓపెన్ చేసినా కూడా రావు. కానీ స్పేస్ లో ఇల్లు ఊహించుకోండి, మీరు అన్ని కిటికీలు మొత్తం ఓపెన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, స్పేస్ లో అక్కర్లేదు, మన ఇంట్లోనే కూడా కిటికీలు ఓపెన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, సూర్యకిరణాలు నేరుగా ఇంట్లో పడకపోయినా సూర్యతాలకు వెలుగు మొత్తం అంతా వ్యాపించి ఉంటుందిగా. ఈస్ట్ లోంచి వచ్చే సూర్యకిరణాలు మన ఇంట్లో ఈస్ట్ లో ఉండే విండోస్ లో నుంచి వస్తాయని నిజమైనప్పటికీ కూడా వెస్ట్ పక్క, సౌత్ పక్క అన్ని పక్కల కిటికీలు మొత్తం తలుపులన్నీ ఓపెన్ చేస్తాం అనుకోండి, ఇల్లంతా వెలుగు నిండే ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే కొన్నిటినే ఓపెన్ చేసుకున్నాను, అన్నిటిని మొత్తం ఓపెన్ చేసుకుని కూర్చోలేము. ఇంటికి కిటికీలు ఓపెన్ చేయడం చాలా ఈజీ, ఓపెన్ చేసుకోవచ్చు. కానీ మనలో ఉండేటటువంటి చైతన్యంతో కూడిన కేంద్రాలు ఉంటాయి కదా. అంటే కేంద్రాలు అంటే అర్థం ఏంటి, ఈ మనలో ఉండే షట్చక్రాలు కానీ, పీనియల్ పిట్యూటరీ లాంటి గ్లాండ్స్ కానీ, లేకపోతేనేమో సహస్రారం కానీ, ఇవన్నీ కూడా పరిపూర్ణంగా విచ్చుకొని ఎంతమందికి ఉంటాయి. పరిపూర్ణంగా విచ్చుకోకపోయినప్పుడు ఏమవుతాయంటే, ఎంతవరకు విచ్చుకున్నాయో అంతవరకు వెలుగు మాత్రం వాళ్ళలోకి వస్తుంది. తేలి కిటికీలు ఓపెన్ చేస్తే అన్ని కిటికీల్లోంచి గాలి వెలుతురు లోపుకి వచ్చినట్టు కదా. ఒక సరైన వాస్తు సిద్ధాంతం ప్రకారం కడితే ప్రతిదానికి క్రాస్ వెంటిలేషన్ పెడతారు. ఎందుకు క్రాస్ వెంటిలేషన్ పెడతారు, అందులోంచి గాలి వచ్చి ఇందులోంచి గాలి వెళ్తున్నప్పుడే ఆ గాలికి ప్రవాహం ఉండి మన ఇంట్లో గాలి ఉంటుంది. ఒక పక్క కిటికీ ఓపెన్ చేసి ఆపోజిట్ లో ఉండే కిటికీ క్లోజ్ చేసాం అనుకోండి, వచ్చే గాలి కూడా మనకు పూర్తిగా లోపలికి రాదు. ఇప్పుడు క్రాస్ వెంటిలేషన్ కావాలి. అంటే రిసీవింగ్ పోల్స్ అండ్ ట్రాన్స్మిటింగ్ పోల్స్ రెండు కూడా సైమల్టేనియస్ గా చక్కగా పనిచేస్తూ ఉండాలి. అందుకే నీకున్నదాన్ని 10 మందికి ఇవ్వు అని చెప్తారు, దీనిని ఓపెన్ చేసి పెట్టుకో అని చెప్తారు, 10 మందికి సహాయం చేయని చెప్తారు. ఎంచేత సహాయం చేయాలంటే రిసీవ్ చేసుకుంటాం కదా, మన ఎక్కడి నుంచి వస్తుంది కదా మనకి, దాన్ని మళ్ళీ మనం ట్రాన్స్మిట్ చేయాలి. దీన్ని ఏ ఫిజిక్స్ వాడో, ఏ కెమిస్ట్రీ అయినా, ఫిజిక్స్ అయినా దీన్ని చాలా సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అందుకే మనం స్పిరిచువల్ సైన్స్ అంటాము. సో మనకు అర్థం కావాల్సింది అంటే అదే వెలుగు. అందరూ ఆ వెలుగును పూర్తిగా గ్రహించలేరు సుమా.
ఎవరి తాలూకు చైతన్యం తాలూకు స్థాయి ఎంతవరకు ఉంటే అంతవరకు మాత్రమే గ్రహించగలరు సుమా అని ఇక్కడ మాస్టర్ గారు చెప్తున్నారు. సో మిగిలిన వాడిని బట్టి అది అందులో ఉంటాడు. ఏ వ్యక్తి కూడా తన మేధస్సుతో ఈ మహత్తరమైన సృష్టి ప్రణాళికను సంపూర్ణంగా తెలుసుకోలేడు. ఈ డివైన్ ప్లాన్ అండ్ ఉందే, ఈ సృష్టి ప్రణాళిక ఉందే, దాన్ని ఎంత మేధస్సు ఉన్నట్టు అంటే వాడైనా సరే పూర్తిగా అర్థం చేసుకోలేడు సుమా అని చెప్తున్నారు. దీనికి కారణం మేధస్సు మూర్తిమత్వం యొక్క సాధనం పరిమితలతో కూడిన భౌతిక కక్షలో మాత్రమే అది పనిచేస్తుంది. ప్రాపంచిక విషయాలు ద్వారా తెలుసుకునే ఒక స్థాయి చైతన్యమే మూర్తిమంతం. మన ప్రాపంచికత అనే అభేద్యమైన చీకటి మధ్యన దాగి మనలో మరో కోణం ఉంది. ఏ వ్యక్తి అయితే మూర్తిమత్వం అనే పట్టుతో దృఢంగా నిలబడి ఉంటాడో అతను దుర్భేద్యమైన చీకటి మధ్యన దాగి ఉన్న కోణం మీద సూటిగా నించుని ఉన్న దాన్ని తెలుసుకోలేడు. ఎప్పుడైతే వ్యక్తి తన మూర్తిమత్వాన్ని మహోన్నత ప్రణాళిక అనే దైవపీఠం వద్ద త్యజిస్తాడో, ఎప్పుడైతే అతని కార్యకలాపాలు అతని కార్యకలాపాలకు అంటే పరమాత్మ కార్యకలాపాలకు అనుగుణంగా ఉంటుందో, ఎప్పుడైతే అతని ఇష్టాలు, అభిప్రాయాలు, ఉద్దేశాలు భగవంతుని ప్రణాళికకు అనుగుణంగా మారుతాయో, ఎప్పుడైతే వ్యక్తి యొక్క సంకల్పం అతని భగవంతుని సంకల్పంగా మారుతుందో, అప్పుడే అతని చైతన్యం భగవత్ చైతన్యంలో విలీనమవుతుంది. దానినే మనం ఆత్మ చైతన్యం, సోల్ కాన్షియస్నెస్ అని పిలుస్తాం. అప్పుడు అతను తనలోని అన్ని గ్రహాలను, సౌర కుటుంబాలను, విశ్వ ప్రాణులను దర్శించి అనుభూతిని పొందుతాడు. ఇది ఎంత సింపుల్ గా చెప్పారు చూడండి మాస్టర్ గారు. ఇంత విశ్వ ప్రాణాలకు ఎలా అర్థం అవుతుంది? ఆ మహా వెలుగుల్ని, మహా చైతన్యాన్ని, మహాప్రజ్ఞని మనలోకి ఎలా ఆవిష్కరణ చేసుకుంటాం మనం? ఎట్లా మనం తెలుసుకుంటాం, ఎట్లా దర్శించుకుంటాం వాటిని? ఎట్లా వాటిని మనం ఉపయోగించుకోవడం కాదు, ఎట్లా వాటిని దర్శించినటువంటి స్థితి మనకి ఎప్పుడు వస్తుంది అంటే, నేను అనే భావన, అంటే పర్సనాలిటీ అంటాం కదా మనం, అది నశించాల్సిన అని చెప్తున్నారు రాష్ట్రం. నశించాలనే పదం కన్నా ఆయన ఏం చెప్తున్నారంటే, ఏ ఏ సృష్టి మొత్తం ఏ ప్రణాళిక, ఏ ప్లాన్ ప్రకారంగా నడుస్తున్నదో, ఏ వెలుగుతో అదైతే నడుస్తున్నదో, దానికి నీ ప్రణాళిక, నీ లైఫ్ అంకితం అయినప్పుడు, ఆ ప్రకారంగా నడుస్తున్నప్పుడు, నీ ఇష్టాలని, నీ అభిప్రాయాల్ని, నీ పాయింట్ ఆఫ్ వ్యూని ఏం చెప్పారు మాస్టారు? అతని కార్యక్రమాలు, అతని కార్యకలాపాలకు అనుగుణంగా ఉంటుందో, ఎప్పుడైతే అతని ఇష్టాలు, అభిప్రాయాలు, ఉద్దేశాలు అతని ప్రణాళికకు అనుగుణంగా మారుతాయో, అంటే మనకంటూ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, మనకంటూ ఒక ఇండివిజువాలిటీ కానీ, మనకంటూ స్వతంత్రమైనటువంటి భావాలు కానీ, ఇవన్నీ కూడా ప్రకృతి సహజంగా సృష్టి ధర్మాలకు అనుగుణంగా సృష్టి మొత్తం అంతా కూడా ఏ మహత్ ప్రణాళికతో నడుస్తున్నదో, ఏ బ్యాక్గ్రౌండ్ నడుస్తున్నదో, దానికి అనుగుణంగా మారినప్పుడు మాత్రమే ఆ వెలుగులు మనలోకి దిగొచ్చేదానికి అవకాశం ఉంటుంది సుమా అని చెప్తున్నారు మాస్టర్ గారు. అప్పుడే అతని చైతన్యం భగవత్ చైతన్యంలో విలీనం అవుతుంది. దానిని మనం ఆత్మ చైతన్యం అని పిలుస్తాం, సోల్ కాన్షియస్నెస్ అని పిలుస్తాం. అప్పుడు అతను తనలోని అనుగ్రహాలను, స్వర కుటుంబాలను, విశ్వ ప్రణాళికలను దర్శించి అనుభూతిని పొందుతాడు. ఇది అప్పుడే ఏం చేస్తా, తనలోని సూర్యుడిని కానీ, తనలోని గ్రహాలను కానీ, తనలోని సౌర కుటుంబాలను కానీ, డివైన్ ప్లాన్ విశ్వ ప్రణాళికను దర్శించి అనుభూతి చెప్తాట. సో ఇప్పుడు కొంతమంది ప్రశ్నలు వేశారు, ఇప్పుడు మీకు సమాధానం చెప్తున్నా. ఏ ప్రశ్నలో మనకి సూర్యాంతర్వర్తిలోకి మనం ఎట్లా వెళ్తాము, ఆ సూర్యుడిలోకి మనం ఎలా చేరగలుగుతాము, ఆ సౌర కుటుంబాలు ఎట్లా జరగలుగుతాము? అది జరిగే పని కాదు అది. ఇందువల్ల అవన్నీ కూడా మనలోనే కేంద్రాలుగా నిక్షిప్తంగా ఉన్నాయి. ఇక్కడ దర్శిస్తే అక్కడ దర్శించినట్టే. నేనే మొత్తం అంతా వ్యాపించున్నాను శ్రీకృష్ణుడు చెప్తాడు కదా. అదే రావణ మహర్షి నేనంటే ఏంటో తెలుసుకో అంటాడు. నేనంటే ఏంటి తెలుసుకోమంటే రావణ మహర్షి ఉద్దేశం నువ్వు సూర్యుడు అంటే ఏంటో తెలుసుకో, సౌర కుటుంబం ఏంటో తెలుసుకో అని రావణ మహర్షి ఉద్దేశం కాదు. ఈ సౌర కుటుంబాలైనా, నక్షత్రాలైనా, తారకలైనా, ఏదైనా సరే ఈ బ్రహ్మాండంలో ఏదైతే ఉందో మొత్తం అంతా ఈ పిండాండంలో మనలోనే నిక్షిప్తంగా వాటి కేంద్రాలు మళ్ళీ ఉన్నాయి సమాజం చెప్తున్నారు కదా. అవి మేల్కోవాలి, వాటి పక్క మనం మేల్కోవాలన్నట్లయితే దానికి సింపుల్ గా మాస్టర్ ఒకే సెంటెన్స్ ఏం చెప్పారు? ఏ ఒక డివైన్ ప్లాన్ నడుస్తున్నదో, ఏ ప్రణాళిక నడుస్తున్నదో, ప్రకృతి ఏ ధర్మాలతో ప్రవర్తిస్తూ ఉన్నదో మనం కొంచెం కలుపుకుంటున్నాం. మా ముందు లెసన్స్ అవి కూడా చెప్తారు మాస్టర్ గారు.
చాలా మాటలు మనం చెప్పుకున్నాం కదా, భూమి దాని చుట్టూ తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతూ, ఈ సూర్యుడు మా మిగతా సూర్యుడు ఎక్కడో తిరుగుతూ ఇలా మొత్తం అంతా ఒక పెద్ద ప్లాన్ నడుస్తుంది కదా. ఎక్కడైనా అది ఒకదానికొకటి దగ్గరికి రావడం కానీ, ఒకదాని ఢీ కొట్టుకోవడం కానీ జరుగుతుంది ఎక్కడైనా కూడా. వేటి పరిధుల్లో అవి పనిచేస్తూ ఉంటాయి. ఇన్ని లక్షల సూర్యుళ్ళు, తారకులు, లక్షలో కోట్లో కూడా మనకు తెలియదు. అవన్నీ కూడా వాటి పరిధుల్లో ఉండి ఎంత ప్రోగ్రామ్ నడుస్తూ ఉంటుంది అంటే, వాడికి నిర్దేశించబడినటువంటి ఒక ధర్మం ప్రకారంగా, సత్యం ప్రకారంగా అవి ప్రవర్తిస్తూ ఉంటాయి. ప్రకృతి కూడా, పంచభూతాలు కూడా, మనకు దాకా వచ్చే ఋతువులు కూడా, పౌర్ణమి అమావాస్య లాంటి కూడా, తిథులు కూడా, ఇవన్నీ కూడా వాటికి నియమించబడి ధర్మాల ప్రకారంగా ఒక ఆర్డర్ ప్రకారంగా పనిచేస్తూ ఉంటాయి. ఏనాడు అవి అతిక్రమించవు. సూర్యోదయం ఎప్పుడు ఈస్టే అవుతుంది, వెస్ట్ కాదు సూర్యోదయం. సూర్యాస్తమయం ఎప్పుడు కూడా వెస్ట్నే అవుతుంది. ప్రతి సంవత్సరం ఆ ఋతువు వచ్చేటప్పటికి ఆ ఋతువులో ఆ సమయానికే సూర్యోదయం అవుతుంది, ఆ సమయానికే సూర్యాస్తమయం అవుతుంది. వాటికి ఇష్టాలు ఏమి ఉండవు. నచ్చడం నచ్చకపోవడం ఆ ప్రకృతిలో ఉండేటటువంటి వేటికి కూడా నచ్చకపోవడం కానీ, వాటికంటూ వాడి ఒక మనస్సు కానీ, వాళ్ళకంటూ వాళ్ళకి ఒక ఇష్టాలు కానీ, రాగద్వేషాలు కానీ వాళ్ళకి ఉండవు. అవి ఒక ధర్మం ప్రకారంగా పనిచేస్తూ ఉంటాయి, సత్యం ప్రకారంగా పనిచేస్తూ ఉంటాయి, ఒక ప్లాన్ ప్రకారంగా పనిచేస్తుంటాయి. ఆటోమేటిక్ గా, మెకానికల్ గా వాటి పనులు చేసి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ ధర్మాలు అలా వర్తిస్తూ ఉంటాయి. మన దాకా వచ్చేటప్పటికి నచ్చితే ఒకలాగా, నచ్చకపోతే ఒకలాగా, ఇష్టం ఉంటే ఒకలాగా, ఇష్టం లేకపోతే ఒకలాగా, మన వాళ్ళైతే ఒకలాగా, పై వాళ్ళైతే ఒకలాగా, మన మతం అయితే ఒకలాగా, ఇతర మతం అయితే ఒకలాగా, మన దేశం అయితే ఒకలాగా, ఇతర దేశం అయితే ఒకలాగా. ఎంత సెపరేషన్ అనేది మన థాట్ ప్రాసెస్ లో ఉంటుంది. ఎంత సెల్ఫిష్నెస్ అనేది మన థాట్ ప్రాసెస్ లో ఉంటుంది. ఎంత పొసెసివ్నెస్ అనేది మన థాట్ ప్రాసెస్ లో ఉంటుంది. ఎంత డివిజన్ అనేది మన థాట్ ప్రాసెస్ లో ఉంటుంది. ఎంత కంపారిజన్ అండ్ కాంపిటీషన్ అనేది మన థాట్ ప్రాసెస్ లో ఉంటుంది. ఎక్కడ నేచర్లో ఏదైనా ఉంటుందా? ఉండదు. జంతువుల్లో వాటిల్లో ఉన్నా కూడా అది స్వార్థంతో వాడుతూ ఉండదు. అది వాటిని కాపాడుకోవడం గురించి, వాడి సంతతిని అభివృద్ధి పరచుకోవడం గురించి, వాడి ఆకలి తీర్చుకోవడం గురించి ఇన్స్టింక్ట్స్ గా ఉంటాయి తప్ప, ఇంటెలిజెంట్ క్రైమ్ అనేది జంతువుల్లో వాటిలో ఉండదు. ఇంటెలిజెన్స్ తాలూకు క్రైమ్ కానీ, ఇంటెలిజెన్స్ తాలూకు మ్యానిపులేషన్ కానీ, రాగద్వేషాలు ఇవన్నీ కూడా మానవుల్లో ఉంటాయి. కాబట్టి ఈ సాధన అంతా కావాల్సింది మానవుడికి. సో మాస్టర్ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఎప్పుడైతే అతని సంకల్పం భగవంతుని సంకల్పంగా మారుతుందో, అప్పుడు అతని చైతన్యం భగవత్ చైతన్యంలో విలీనం అవుతుంది. దానిని సోల్ కాన్షియస్నెస్, ఆత్మ చైతన్యం అని పిలుస్తాము. అప్పుడు అతను తనలోని అన్ని గ్రహాలను, సారు కుటుంబాలను, విశ్వప్రాణులను దర్శించి అనుభూతిని పొందుతాడు. తనలో ఉండే సారు కుటుంబాలను తను దర్శించి అనుభూతిని పొందుతాట. తనలో ఉండేటటువంటి అన్ని గ్రహాలని దర్శించి అనుభూతిని పొందుతాట. మొత్తం విశ్వ ప్రణాళిక అంతా దర్శించి తన అనుభూతి పొందుతాట. అందుకే మన లహరి మహాశయుడు వాళ్ళందరూ పుస్తకాలు చదువుకుంటుంటే అప్పుడప్పుడు ఆయన వాళ్ళు రాస్తారు, అర్ధరాత్రి నేను 2 గంటలు లేచి ధ్యానం చేసుకునేటప్పుడు నాకు ఆత్మశ్వరుడు దర్శనం ఇచ్చాడు. కొన్ని కోట్ల సూర్యులు ఒకేసారి వెలిగితే ఆకాశంలో ఎలాంటి ఒక వెలుగు కనిపిస్తుందో, అట్లాంటి వెలుగు అర్ధరాత్రి సూర్యోదయం సూర్యుడు ఎక్కడ ఉంటాడు? సూర్యుడు అర్ధరాత్రి పాతాళంలో ఉంటాడు, చీకటిగా ఉంటుంది. అలాంటి టైంలో నేను ధ్యానం చేసినప్పుడు హృదయ ఆకాశంలో అక్కడ నాకు ఆత్మసూర్యుడు దర్శనం ఇచ్చాడు. ఎట్లాగంటే కొన్ని కోట్ల సూర్యుడి తాలూకు కాంతి నాకు కనిపించింది. మొత్తం నేను కూర్చున్నటువంటి లోపల బయట అంతా కూడా ఈ సూర్యుడి తాలూకు వెలుగు కనిపించింది సుమా అని చెప్తారు లహరి మహాశయుడు. అది ఇక్కడ మాస్టర్ గారు చెప్తున్నారు. అంటే ఒక సూర్యుడు కాదు, కొన్ని కోట్ల సూర్యుడి తాలూకు వెలుగు కనిపిస్తే, మామూలుగా మన కంటికి కనిపిస్తే కళ్ళు వెంటనే పేలిపోతాయి, వెంటనే మన గుడ్డోళ్ళైపోతాయి. ఆత్మ సూర్యుడు కనిపించాడు సుమా అని చెప్తాడు లహరి మహాశయుడు. ఆ దర్శనం అవుతుంది, మన లోపలే అవుతుంది. లోపల అయిన తర్వాత పైనుండే వెలుగు, లోపల ఉండే వెలుగు ఒకటే అయిపోతాయి.
ఇది. సో సాధనలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే మనం చాలా చాలా సబ్జెక్ట్ చాలా చెప్పుకుంటూ ఉంటాం, చాలా చెప్పుకుంటాం. కొంతకాలం పోతే సీరియస్ నక్షత్రం డార్క్ స్టార్ గురించి చెప్పుకుంటాం, కొంతకాలం పోతే సప్తఋషి మండలం గురించి చెప్పుకుంటాం, కొంతకాలం పోతే తాబేలు ఆకారంలో ఉన్న నక్షత్ర మండలాల గురించి చెప్పుకుంటాం, కొంతకాలం పోతే ఎలుగుబంటి ఆకారంలో ఉన్న నక్షత్ర మండలాల గురించి చెప్పుకుంటాం. ఏవో 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 చాలా చెప్పుకుంటాం ఆ లెసన్స్కి వచ్చేటప్పటికి. వెంటనే వచ్చేటప్పటికల్లా అవన్నీ ఎక్కడో ఉన్నాయి, ఎక్కడో ఆకాశంలో ఉన్నాయి కదా, మనం వెళ్ళిపోతాం, అక్కడికి వెళ్ళిపోతాం మనం ఆ నక్షత్ర మండలాలకు వెళ్ళిపోతాం. ఈ మధ్య చాలా మంది నక్షత్ర మండలాలకు వెళ్ళి వస్తామని చెప్తుంటారు కదా, యూట్యూబ్ లో చూస్తూ ఉంటాం. నక్షత్ర మండల వాసులతో మాట్లాడేమని చెప్తుంటారు. నక్షత్ర మండలాలు ఎవరు చూసారో వాళ్ళు ఎవరితో మాట్లాడారో వీళ్ళు మాకే తెలియదు, నాకే ప్రూఫ్ ఏమి ఉండదు కదా. సో యోగులందరూ మనకు చెప్పింది ఏంటంటే, ఏదైతే మొత్తం ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్నదో అన్ని మనలో ఉన్నాయి కాబట్టి మనలోనే దర్శనమిస్తామా అని చెప్తున్నారు. దానికి వేరే మెడిటేషన్ చెప్పట్లేదు మాస్టర్. ఏం చెప్తారు మాస్టర్, ఇలా రాగద్వేషాలు కామక్రోధాలు అని పోయి నేను అనే భావన నశించి మన పర్సనాలిటీ అనేటటువంటిది నశించి అది విశ్వ చైతన్యంతో మన చైతన్యం అనేది ఒకటైనప్పుడు అన్ని మనలో దర్శనమిస్తామా అని చెప్తున్నారు. అది సాధన. అది ఓకే అండి. నెక్స్ట్ 8వ లెసన్. అతని సాక్షాత్కారం అనగా తన భౌతిక విషయాలు అనన్య స్థితిలోనికి విస్తరించడం. అందువల్ల ఈ ప్రక్రియలో కేవలం దర్శించడం తప్ప అర్థం చేసుకోవటం కానీ తెలుసుకోవటం కానీ ఉండదు. ఇది అది ఎవరు కొన్ని క్వశ్చన్లు వేస్తుంటే నేను అవాయిడ్ చేస్తూ ఉంటాను. ఇందులో అది అవ్వటం తప్ప అది అర్థం చేసుకోవడం తెలుసుకోవడం ఉండదు. మనం అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం, తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం. మన ఇంటలెక్చువల్ మైండ్ని అప్లై చేసి ఈ విషయాలు అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం. వీటి వాటి ఇంటర్ప్రెట్ చేసి మాస్టర్ చెప్తున్నారు, సాక్షాత్ రియలైజేషన్ అనేటటువంటి తన భౌతిక విషయాలు అనన్య స్థితిలోనికి విస్తరించడం. అంటే భౌతిక విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ అన్యమైనటువంటి, అన్యం అంటే ఇతరమైనటువంటి, ఇవన్నీ అనన్యమైన స్థితిలోకి వెళ్ళాలి. అనన్యాశ్చింతయంతోమా అంటాడు కదా శ్రీకృష్ణ. అనన్యాశ్చింతయంతోమా అంటే అన్నింటినీ వదిలిపెట్టి అనన్యమైనటువంటి చింతన, అన్యమైన చింతనలో. అనన్యమైన చింతన అంటే భగవంతుడి తాలూకు చింతన. భగవంతుడి తాలూకు చింతన అంటే మళ్ళీ మీరు పొరపాటు పడి అలాగ మంత్రం చెప్పుకుంటూ అలాగ భజనలు చేసుకుంటూ అది కాదు ఇక్కడ. ఇట్ ఈస్ ఏ సైన్స్. ఇది అది భక్తికి సంబంధించినటువంటి. అంటే నేను వేరు అది వేరు అనే భావన లేకపోవడం అనన్యచింతన. అంటే శరీరం వేరు నేను వేరు అని, శరీరం నేను రెండు ఒకటే అనేటువంటి భావన. అది మాస్టర్ టీచింగ్ లో ఉంటుంది. ఆత్మ వేరు, శరీరం వేరు, మనసు వేరు, బుద్ధి వేరు, ఇవన్నీ వేరు 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 అని చెప్పుకోవడం అనేటువంటిది అది అనలిటికల్ అండర్స్టాండింగ్. అది ఇంద్రియాల్లోనైనా, జ్ఞానేంద్రియాల్లో అయినా, శరీరంలో అయినా, మనసులో అయినా, బుద్ధిలో అయినా అన్నింటిలో కూడా వ్యాపించి ఉన్నటువంటిది ఆత్మతత్వమే సుమా అని అర్థం చేసుకొని ఆత్మకు ఉపకరణాలుగా వీటిని ఉపయోగించుకోవాలని చెప్పేటటువంటిదే మనం ఫాలో అయ్యేటటువంటి యోగ మార్గం. ఈ వేరు ఈ వేరు ఈ వేరు అనేది కరెక్టే. వేరు 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 అనేది కాకుండా అన్నీ అదే. ఆడే మనుషుని మాస్టర్ గారు మనకి చాలా అద్భుతంగా మనం చెప్తారు కాబట్టి అప్పుడు మన చేతులతో పని చేస్తున్నాం కదా, అప్పుడు మళ్ళీ మనకి ఎవరు గుర్తు రావాలి? ప్రహ్లాదుడి తాలూకు పద్యాలు గుర్తు రావాలి భాగవతంలో. చేతులైనా భగవంతుడి గురించి పనిచేస్తేనే చేతులు, భగవంతుడి గురించి మాట్లాడిన మాటలే మాటలు, భగవంతుని గురించిన వినేటటువంటి శ్రవణం చేసేటటువంటి చెవులే చెవులు. కాకపోతే అవి దేనికి పైకి రావసమా అని చెప్తాడు. ఆ పద్యాలు చదువుకోండి, ప్రహ్లాదుడు పద్యాలు ఎంత బాగుంటాయి. అట్లా సాధన మార్చుకోవాలి. ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని కాదు సాధన మార్చుకోవాల్సింది. ఇవన్నీ ఎవరైతే మనకి ఇచ్చాడో మళ్ళీ ఆయన గురించే వీటిని ఉపయోగించాడు. ఆయనకి ఉపయోగించడానికి ఆయన ఏం భౌతికంగా ఎదుర్కొంటూ ఉండదు కాబట్టి ఆయన రూపాలుగా మిగతా వాళ్ళని సేవించటం, ఆయన రూపాలుగా మిగతా వాళ్ళకి సేవ చేయటం, ఆయన రూపాలుగా మిగతా వాళ్ళకి మనం సహాయపడటం, అట్లా అనన్యమైనటువంటి స్థితి వస్తుంది తప్ప అది కేవలం కళ్ళు మూసుకుని అనన్యమైన స్థితి రావాలని కళ్ళు మూసుకుంటే రావాలని కళ్ళు తెలియగానే మళ్ళీ మొత్తం ప్రపంచం మనకు కనిపిస్తూ ఉంటుంది. మన బంధువులే మనకు కనిపిస్తూ ఉంటారు, మన స్నేహితులే మనకు కనిపిస్తూ ఉంటారు, మన శత్రువులే మనకు కనిపిస్తూ ఉంటారు. అంతా ఆయన రూపంగానే చూసుకోసమా అని
అనన్యమైన స్థితిని సంపాదించుకుంటే సాక్షాత్కారం వస్తుంది సుమా చెప్తారు, రియలైజేషన్ వస్తుంది సుమా చెప్తారు. అందువల్ల ఈ ప్రక్రియలో కేవలం దర్శించడం తప్ప అర్థం చేసుకోవటం కానీ తెలుసుకోవటం కానీ ఉండదు. దర్శించడం తప్ప అర్థం చేసుకోవడం తెలుసుకోవడం ఉండదు సుమా చెప్తున్నారు. బాహ్యోన్ముఖమైన అస్తిత్వపు అంధకారం నుండి అనన్య స్థితి యొక్క అనుభవం అనే వెలుగులోనికి పరివర్తన వ్యక్తిగత సాధన వల్ల మాత్రమే పొందవచ్చు. వ్యక్తిగత సాధన వల్లే పొందవచ్చు అని చెప్తున్నారు. ఏంటి పొందవచ్చు అని చెప్తున్నారు? బాహ్యోన్ముఖమైన అస్తిత్వపు అంధకారం నుండి, అంటే ఇప్పుడు బహిర్ముఖ సుదుర్లభ అనేది ఒక నామం ఉంటుంది మనకి. అంతర్ముఖ సమారాజ్య, బహిర్ముఖ సుదుర్లభ అనే శాస్త్రంలో ఒక నామం ఉంటుంది. ఏం చెప్తున్నారు? బాహ్యోన్ముఖమైన అస్తిత్వపు అంధకారం నుండి అనన్య స్థితి యొక్క అనుభవం అనే వెలుగులోనికి పరివర్తన వ్యక్తిగత సాధన వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. బాహ్యోన్ముఖంగా వెళ్ళినప్పుడు అంధకారంగా ఉంటుంది. అంధకారం అంటే చీకటిగా కాదు. దేనికి చీకటి అంటే లోపల ఉన్నవాడికి చీకటి, మనకి అది వెలుగే. మనకు అది వెలుగుగా కనిపిస్తున్నప్పుడు లోపల మనకంతా చీకటే ఉంటుంది. లోపల వెలుగు మనకు కనిపిస్తున్నప్పుడు పైన చీకటి కూడా వెలుగుగా మారు. అది సాధనలో ఉన్నటువంటి వాడికి సాధన లేనటువంటి కొన్ని తేడా. ఇది బాగా అర్థం చేసుకోండి. లోపల వెలుగు ఉండి లోపల ఉన్న వెలుగుతో ప్రపంచం పక్క చూస్తున్నప్పుడు ఆ చీకటి కూడా మీకు వెలుగుగానే కనిపిస్తుంది. లోపల వెలుగు లేకుండా లోపల అంధకారం, అజ్ఞానం అనే అంధకారం ఉన్నప్పుడు పైన వెలుగున కూడా అంధకారమే, అది నిజమైన వెలుగు కాదు. చాలా బాగా ఈ సెంటెన్స్ ఎంత బాగుంది చూడండి. వ్యక్తిగత సాధన వల్ల ఈ పరివర్తన, ఈ అనుభవం అనే వెలుగులోనికి పరివర్తన వ్యక్తిగత సాధన వల్ల మాత్రమే సాధ్యమవుతుంది, పొందవచ్చు. ఈ వ్యక్తిగత సాధన వల్ల మాత్రమే సాధ్యమవుతుందండి. అందరూ కలిసి ప్రేయర్ చేసుకోమన్నారు కదా అని అడగవచ్చు, మీ డౌట్ వస్తుంది. కలిసి ప్రేయర్ చేసుకున్న సాధన వ్యక్తిగతమే. కలిసి ప్రేయర్ చేసుకోవడం, కలిసి పని చేసుకోవడం, కలిసి మెడిటేషన్ చేసుకోవడం, కలిసి పనులు చేసుకోవడం ఎందుకు తెలుసా? ఇంతమందిలో ఉన్న ఒకటే అనేటటువంటిది భౌతిక లోకంలో కూడా మనకు అర్థం కావడం గురించి. అది అందుకు అయినా మన అన్నం మనమే తింటున్నాం కదా, మన కాఫీ మనమే తాగుతున్నాం కదా, మన ఉద్యోగం మనమే చేసుకుంటున్నాం కదా, సాధన కూడా మనమే చేసుకోవాలి. ఇది సో ఆ సాధన ప్రక్రియ గ్రహాలకు బ్రహ్మాండాలకు సంబంధించిన విధానంలో ఒక నిర్ణీత కాల పట్టిక పాఠ్య ప్రణాళికతో కూడి ఉంటుంది. ఈ సాధనా ప్రక్రియ గ్రహాలకు బ్రహ్మాండాలకు సంబంధించిన విధానంలో ఒక నిర్ణీత కాల పట్టిక, టైం టేబుల్, పాఠ్య ప్రణాళికతో కూడి ఉంటుంది. మానవుడు గ్రహముల పంచభూతముల యొక్క ప్రణాళికను అనుకరించాలి. అనుకరణనే నాటకము లేక యజ్ఞము అని పిలుస్తారు. అనుకరణకి మొదటి మెట్టు పరిమిత బద్ధము కాని ఫలాపేక్ష లేని నిస్వార్థ సేవ. ఇది అంటే మనకి ఏదో ఒక ఆధారం కావాలిగా, సాధనకి ఏదో ఒక ఆధారం కావాలిగా. మనం ఆధారం ఏంటంటే గ్రహాల తాలూకు టైం టేబుల్ చూడు ఒకసారి. గ్రహాలు ఎట్లా ఫాలో అవుతున్నాయో చూడు. ఎలా ఫాలో అవుతున్నాయి గ్రహాలు? భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది, సంవత్సరం పడుతుంది. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు, 2.5 days అంతా పడుతుంది ఒక రాశి నుంచి ఒక రాశిలోకి వెళ్ళడానికి. భూమి చుట్టూ తిరగడానికి 28 days పడుతుంది, అప్రాక్సిమేట్ గా 27 days పడుతుంది. 12 రాశులు తిరగడానికి శనికి 30 సంవత్సరాలు పడుతుంది, 2.5 years ఒక రాశిలో. గురుడు ఒక రాశిలో సంవత్సరం ఉంటాడు, 12 సంవత్సరాలు పడుతుంది. అలాగే యురేనస్కి అయితే 84 సంవత్సరాలు పడుతుంది. ఇట్లా కాల్కులేషన్ ఉంటుంది. అది మారదు ఎప్పుడు. ఋతువులు అట్లాగే వర్తిస్తూ ఉంటాయి, అవి ఎప్పుడు మారు. అదే టైం టేబుల్ అయినా, అదే సిలబస్ అయినా ఎంత సిస్టమేటిక్ గా, ఎంత ప్రెసిషన్తో పంచాంగాలు మన వాళ్ళు ఎలా కడుతున్నారు. అమావాస్యలు పౌర్ణములు ఎట్లా తెలుసుకుంటున్నారు, గ్రహణాలు ఎట్లా తెలుసుకుంటున్నారు, వర్షాలు ఎప్పుడు కురుస్తాయో, తుఫాన్లు ఎప్పుడు వస్తాయో కూడా వాళ్ళు తెలుసుకుంటున్నారు కదా. పంచాంగకర్తలు మన రాడార్స్ పుట్టక ముందు నుంచి కూడా మన పంచాంగకర్తలు చెప్తున్నారు కదా, ఈ కాలంలో వర్షాలు కురుస్తాయి అని. ఎన్ని సంవత్సరాల నుంచి మన వాళ్ళు చెప్తున్నారు మనకి.
అవేం తప్పట్లేదు కదా. భూమి తన చుట్టూ 14 గంటలు తిరుగుతుంది, ఎక్కడ దాని తేడా వస్తుందా? దాన్ని ఇమిటేట్ చేసామా అని చెప్తున్నారు. గట్టిగా మనం ఇవాళ 6 గంటలు ప్రేయర్ చేస్తే లేకపోతే 6 గంటలు మనం ప్రేయర్ చేయలేకపోవచ్చు. ఎంతమంది ఉదయం సాయంకాలం 6 గంటలకి గట్టిగా ప్రేయర్ చేస్తారు? ఎంతమంది ప్రతిరోజు అదే టైంకి పడుకుంటారు? ఎంతమంది ప్రతిరోజు అదే టైంకి లేస్తారు? ఎంతమంది ప్రతిరోజు అదే టైంకి ఆ పని చేస్తారు? ఎంతమంది చాలా నియమబద్ధంగా ఆహార నియమాలు పాటిస్తారు, ప్రకృతి నియమాలు పాటిస్తారు? ఇవన్నీ పాటించకే కదా ప్రకృతి వైపరీత్యాలు కానీ శరీరంలో ఉండేటటువంటి ఆ బ్యాలెన్స్ అంతా తప్పి ఇంబ్యాలెన్స్ అయ్యి అనారోగ్యాలు రావటం కానీ, దీర్ఘమైన వ్యాధులు రావటం కానీ, అన్ని దేనికి సంకేతం అంటే బికాస్ ఆఫ్ యువర్ ఇండిసిప్లిన్. ఒక ప్రోగ్రామ్ ని, ఒక టైం టేబుల్ ని మనం ఒక టైం టేబుల్ కానీ, ఒక ప్రోగ్రామ్ కానీ, ఒక మెథడ్ కానీ, ఒక పని కానీ ఖచ్చితంగా ఒక ప్లాన్ ప్రకారంగా మనం చేయకపోవటమే. ఇవాళ ఒక రోజు ఇవాళ ఒక టైం, రేపు ఇంకో టైం, మధ్యలో ఇంకో టైం. జన్మంతా అట్లా మారుతూ ఉంటే ఋతువులు అలాగే వర్తిస్తున్నాయా? గ్రహాలు అట్లాగైనా పనిచేస్తున్నాయా? మన లోపల కానీ మన బయట అట్లా పనిచేస్తున్నాయా? మన హార్ట్ బీట్ ఏమైనా మారుతుందా? వాడు మన పేషెంట్ అయిపోయి అనవసరంగా అక్కడైన వాటిలో మనం వాటి వేలు పెట్టి వాటిని జడగొడితే తప్ప అన్నీ మన లోపల అన్ని కూడా వాటి పనులు సక్రమంగా చేసుకుంటుంటే మనం వాటిని చెడగొడుతున్నాం. ఎందుకు? అవి ఒక క్రమబద్ధంగా ఒక క్రమశిక్షణతో ఒక ప్లాన్ ప్రకారంగా నడుస్తున్నాయి, ఒక రిథంతో నడుస్తున్నాయి, ఒక శృతి ఉంది, దాని లయ ఉంది వాటికి. మనకు లేదు. మన మనసుకి ఆ కంట్రోల్ లేదు, మన మనసుకి ఆ ట్రైనింగ్ లేదు. అందుకే పతంజలి మహర్షి యమ నియమాలను మొట్టమొదటి పెట్టారు. ముందు యమ నియమాలు ముందు పాటించండి, మిగతా యోగం సంగతి తర్వాత చూద్దాం, దాన ధ్యాన సమాధి తర్వాత చూద్దాం, ముందు ప్రాణాయామాలు అవి యమ నియమాలు ముందు పెట్టారు. యమ నియమాలన్నీ మొత్తం చదువుకుని అందులో ఎన్ని పాటిస్తున్నాం ఒక్కడు కూడా మనం గట్టిగా ఈ జన్మంతా ట్రై చేస్తున్న యమ నియమాల్లో ఒక్కడు కూడా మనం మాస్టర్ చేయలేం. ఒక్కడు కూడా మనం మాస్టర్ చేయలేం. అది ఇక్కడ మాస్టర్ గారు చాలా బాగా చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే ఈ సాధనా ప్రక్రియ గ్రహాలకు బ్రహ్మాండాలకు సంబంధించిన విధానంలో ఒక నిర్ణీత కాలపట్టిక, టైం టేబుల్, పాఠ్య ప్రణాళిక, సిలబస్ కూడి ఉంటుంది. మానవుడు గ్రహముల పంచభూతముల యొక్క ప్రణాళికను అనుకరించాలి. గ్రహాల తాలూకు పంచభూతాల తాలూకు ఆ ప్రణాళికని దాన్ని ఇమిటేట్ చేయాలి, దాన్ని ఫాలో అవ్వాలి. ఈ అనుకరణనే నాటకము లేక యజ్ఞము అని పిలుస్తారు. దీని నాటకం అంటే అర్థం ఏంటంటే, నాటకం అంటే నాటకాలు ఆడుతున్నావా అది కాదు. ఇక్కడ నాటకం అంటే అర్థం ఏంటంటే ఒక డాయస్ మీద స్టేజ్ పైన ఎవరెవరు ఏ పాత్రలు ఎట్లా నటిస్తారంటే ఆ పాత్రల మేర వరకు వాళ్ళు నటిస్తారు. ఎవరికి ఏ పాత్ర ఇవ్వబడిందో ఆ పాత్ర మాత్రమే వాళ్ళు నటిస్తారు. అదే ఈ పాత్రధారి ఆ పాత్రధారి ఈ పాత్రగా మారిపోరు. పంచభూతాల్లో కానీ దేవతల్లో కానీ ఎక్కడైనా సరే వాళ్ళకి నిర్దేశించబడినటువంటి వాటినే వాళ్ళు ఆచరిస్తారు, ఆ ప్రకారంగానే వాళ్ళు ప్రవర్తిస్తారు. విరుద్ధంగా ప్రవర్తించేది కేవలం మానవుడు ఒకడే సృష్టిలో. మనకన్నా కింద ఉన్నటువంటి జంతువులు పక్షులు కాదు, మనకన్నా పైన దేవతలు కూడా కాదు, అంతకన్నా పైన గ్రహాలు అవి కూడా కాదు. ప్రకృతికి విరుద్ధంగా తన సొంత అభిప్రాయాలతో, తన సొంత ప్రోగ్రామ్తో, అదే ఇండివిజువాలిటీ అంటే ప్రోగ్రామ్తో ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తించేటటువంటి వాడు ఎవడైనా ఉన్నాడంటే ఒక మనిషి ఒకటే. అందుకే భూగోళం ఎప్పుడైనా నాశనం అయిందంటే కేవలం మనిషి వల్ల నాశనం అవుతుంది, జంతువుల వల్ల పక్షుల వల్ల నాశనం కాదు. మాస్టర్ గారు ఒక లెక్చర్లో చాలా మంచి పాయింట్ చెప్తారు. ఒక పొలంలో 50-100 ఆవులను కానీ, మేకలను కానీ, గొర్రెలను కానీ, ఆ పక్షులు ఏదైనా సరే ఆ పొలంలో పెట్టామనుకోండి, నెల 2 నెలలు ఆ పొలంలో వాటిని అంతా ఉంచి ఆ తర్వాత వాటిని వేరే చోట పంపించిన తర్వాత అక్కడ ఏదైనా చెట్లు ఏదైనా మొక్కలు నాటితే అంట అవి చాలా బాగా పెరుగుతాయట. ఎంత బాగా చెప్తారు చూడండి మాస్టర్ గారు.
అంటే పక్షుల్లో, లేకపోతే జంతువులు, లేకపోతే జంతువులు మేకలో, గొర్రెలో, లేకపోతే ఆవులో, ఏదైనా ఏ గేదెలు ఏవైనా సరే వాటి పెట్టినప్పుడు ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది అది. ఆ ల్యాండ్ ఫెర్టైల్ అవుతుందంట అది. అక్కడ వేసిన మొక్కలన్నీ కూడా చాలా ఏపుగా పెరిగి మంచి ఫలాలను ఇస్తాయట. అదే 100 మంది, 50 మంది మనుషుల్ని ఒక పొలంలో పెట్టి అక్కడ కాటేజీలన్నీ కట్టి అక్కడ పెట్టిన తర్వాత అక్కడ అన్ని కాలకృత్యాలన్నీ అక్కడే, మొత్తం అంతా అక్కడే, అక్కడే భోజనాలన్నీ అక్కడే, అన్నీ ఒక అదే పొలంలో పెట్టామనుకోండి. వీళ్ళందరినీ వెళ్ళిపోయిన తర్వాతట అక్కడ ఏమన్నా నాటితే ఆ మొక్కలు మొలవమట. ఉన్న మొక్కలు కూడా చచ్చిపోతాయట. అది ప్రకృతి సహజంగా ఉండేటటువంటి జంతువులు, పక్షులు ఉండేదానికిని ప్రకృతికి విరుద్ధంగా జీవించేటటువంటి మనుషులు తేడా సుమా ఆ పొలంలో పెట్టి చూడండి తెలుస్తుంటారు మాస్టర్ గారు. ఎంత గొప్ప ఎగ్జాంపుల్ అది, ఎంత గొప్ప అబ్జర్వేషన్ అది. అంటే ప్రకృతి దగ్గరగా అవి ఉంటున్నాయా, మనం ఉంటున్నామా? అవే ఉంటున్నాయి దగ్గరగా. ఇది డైరెక్ట్ ప్రూఫ్ కదా, అది ఎగ్జాంపుల్. అందువల్ల చెప్తున్నారు మాస్టర్ గారు, వాటిని మనం ఇమిటేట్ చేయాల్సి మనం మన నుంచి అవి నేర్చుకోవాలి, వాటిని చూసి మనం నేర్చుకో. ఆసనాలు అవన్నీ కూడా ప్రాణాయామాలు, ఆసనాలు కొన్ని పక్షులని, జంతువులని చూసే మన వాళ్ళు ఆసనాలు అవి కొన్ని కనిపెట్టారు, ప్రాణాయామాలు కొన్ని ఆసనాలు కనిపెట్టారు. ఇది ఈ అనుకరణనే నాటకముల యజ్ఞము అని పిలుస్తారు. ఈ అనుకరణకి మొదటి మెట్టు పరిమిత బద్ధము కానీ ఈ అనుకరణ కంటే ఇలాంటి ఇమిటేషన్ అంటే ఈ ఇమిటేషన్ అర్థం ఏంటి? ఇమిటేషన్ అంటే మిమిక్రీ ఇమిటేషన్ కాదు ఇది. ఈ అనుకరణ అంటే అవి ఎట్లా ప్రవర్తిస్తున్నాయి. రాత్రి చూడండి పక్షులన్నీ హ్యాపీగా నిద్రపోతాయి, రోడ్ల మీద తిరుగుతాయి. పక్షులు అక్కడ చూడండి మీరు. ఈవెన్ రోడ్ల మీద పశువులు కూడా రాత్రిపూట నిద్రపోతాయి. అంటే తిరగ అర్ధరాత్రి పశువులు రోడ్ల మీద పడుకుంటే ఎక్కడ రోడ్డు మీద సరే పడుకుంటాయి, రోడ్డుకి అడ్డగానే సరే పడుకుంటాయి. పక్షులన్నీ సాయంకాలం అయిపోయిన తర్వాత చూడండి శుభ్రంగా ఏ చెట్లలోకి వెళ్ళిపోయి, ఏది పొదల్లోకి వెళ్ళిపోయి హ్యాపీగా నిద్రపోయి మార్నింగ్ లేస్తాయి. అర్ధరాత్రి రోడ్డు ముగిసి తినడం కానీ, లేకపోతే అర్ధరాత్రి అవి ఎక్కడికో వచ్చి వెళ్ళటం అవి చేయవు అవి. అదే మనిషి అయితే అర్ధరాత్రులు తాగుతాడు, అర్ధరాత్రులు తింటాడు, అర్ధరాత్రులు తిరుగుతూ ఉంటాడు నిద్రపోవాల్సిన సమయంలో, పగలు నిద్రపోతూ ఉంటాడు పని చేయాల్సిన సమయంలో, ఆకలి వేగిపోయినా తింటాడు. చూసారు ఎన్ని ఉంటాయి. సో ఇవన్నీ ఎంత లిమిటేషన్స్ మనలో పెట్టుకుని మన లోపల ఉండే ప్రజ్ఞలు మేలుకోవాలంటే ఎట్లా మేలుకుంటాయి? మరి ధ్యానంతో మేలుకుంటే బాగున్నాయి. ధ్యానంతో అవే మేలుకోవు. ఇట్స్ ప్రాసెస్. యజ్ఞం అంటే ఏంటంటే మంత్ర భాగంతో పాటు యజ్ఞంతో మిగతా భాగం అంతా కూడా ఉంటుంది కదా. ఎంత పని చేయాలి భౌతికంగా యజ్ఞం అంటే? యజ్ఞం చేస్తున్నాం అంటే ఇప్పుడు మామూలు యజ్ఞం అనుకున్నా కూడా మంత్ర భాగంతో పాటు సమితులు, ఓషధులు అవి ఇవి ఎన్ని ఉంటాయి అందులో. అన్ని జ్ఞానంతోనే వచ్చేస్తాయని అనుకో, అన్ని తపస్సుతో వస్తాయని అనుకోవాలి. ఈ సైన్స్ లో అది కుదరదు. మాస్టర్ చెప్తున్నారు ఈ అనుకరణకి మొదటి మెట్టు ఏంటంటే పరిమిత బద్ధము కాని, అంటే అన్కండిషనల్, అది కండిషన్ లేనటువంటిది అన్కండిషనల్ బద్ధము కాని, ఫలాపేక్ష లేని, రిజల్ట్స్ ఏవి కూడా మనం కోరనటువంటి స్థితిలో, దాని నుంచి ఏమి ఆశించినటువంటి స్థితిలో, ఫలాపేక్ష లేని నిస్వార్థ సేవ, అది అన్కండిషనల్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ సర్వీస్ కావాలి. అందుకే చాలా మాటలు మాస్టర్ గారు చెప్పేది ఒక సెంటెన్స్ రిపీట్ చేస్తుంటారు. ఇది మాస్టర్ గారు ఇచ్చినటువంటి సాధన మార్గం అని వేరే అనుకోవద్దు. ఆయన చెప్పిన చాలా మంచి మాటల్లో ఒక మాట ఏంటంటే ప్రతిరోజు 6 వారానికి ఒకసారి నీ సమయాన్ని బట్టి, నీ తాలూకు అనుకూలతను బట్టి 1 గంట, 2 గంటలు, 3 గంటలు ఎంతో కొంత నీ తాలూకు ఆనుకూల్యాన్ని బట్టి ఏమి ఆశించుకుంటా నిస్వార్థంగా 10 మందికి మనకు వచ్చే పని ఏదైనా చేస్తూ ఉండంటారు. గంట, 2 గంటలు జన్మంతా చేయి, గంట చేయాలి, రోజు 2 గంటలు చేయాలి, 3 గంటలు చేయాలి, అవి కాదు చెప్పారు మాస్టర్. దేని నుంచి ఏది నీకు కలిసి రాదు, ఎక్కడి నుంచి కూడా ఆశించుకుంటా నిస్వార్థంగా 10 మందికి మనకు వచ్చే పని చేసి సరిపోతుంది అంటారు మాస్టర్ గారు. అదే అన్ని నీకు ఇస్తుంది అని చెప్తారు. అదే ఇక్కడ రిపీట్ చేస్తారు. ఫలాపేక్ష లేకుండా నిస్వార్థంగా సేవ చేయాలండి. దీనివల్ల జ్ఞానములోని ప్రతి విభాగము వ్యక్తికి
సత్యత్వం వహిస్తుంది. దీనివల్ల ఏదైతే మన జ్ఞానం అంటున్నామో దాంట్లో అంటే ప్రతి బ్రాంచ్ కూడా ప్రతి ప్రతి చిన్న విషయం కూడా అది సత్యంగా మనిషికి భాషిస్తుంది సుమా చెప్తున్నారు. సేవ చేయటం వల్ల, నిస్వార్థంగా సేవ చేయటం వల్ల, ప్రతిఫలాపేక్ష లేకుండా సేవ చేయటం వల్ల. అంటే ఏం చేస్తున్నాం మనం? మానవ సేవే మాధవ సేవ అని ముక్క అంటారు. నిస్వార్థంగా చేయాలి. మన గురుగారి శిష్యులను, మన మతం వాడను, మన కులం వాడను, మనల్ని పొగిడాడను, పొగుడుతాడను, పుణ్యం వస్తుందను, వాళ్ళు ఎవరో చేశారు కాబట్టి నేను చేయకపోతే నాకు చిన్నతనం అను, ఇలాంటి వాటితో సేవ చేయండి. ఇది చెప్తున్నారు మాస్టర్ ఇక్కడ. అప్పుడు జ్ఞానం అనేటటువంటి సత్యంగా భాషిస్తుంది సుమా అని చెప్తున్నారు. నిష్కామ సేవ లోపించినప్పుడు వ్యక్తి ప్రతి అంశంలోనూ శ్రమపడి నేర్చిన పాండిత్యము, క్షుణ్ణంగా పరిశీలించే సామర్థ్యము, సూక్ష్మమైన ఉదోహగానాలు కేవలం సిద్ధాంతాలుగా మిగిలిపోతాయి. ఇది నిష్కామ సేవ లోపించినప్పుడు. నిష్కామంగా, కామం అంటే కోరికని ఇక్కడ. కోరిక అంటే ఏంటి? ప్రతిఫలాపేక్ష. అలాంటిది లోపించినప్పుడు ప్రతి ఆస్పెక్ట్ లో కూడా శ్రమపడి నేర్చిన పాండిత్యం. పాండిత్యానికి ఎంతో శ్రమ పడాలి కదా. నిస్వార్థంగా సేవ చేయాలంటే శ్రమ పడట్లేదు, కానీ పాండిత్యం కావాలంటే ఎంత శ్రమ పడాలి? అంటే కొన్ని కొన్ని విషయాలు మనకి అర్థమవుతున్నట్టుగా ఉంటాయి, కానీ అర్థం కావు అవి. అన్నిట్లోకి నేను చాలా మాటలు మేము మామూలు చెప్తూ ఉంటాను. ఇది సులువైన చెప్పు కాదు, మామూలు చెప్తూ ఉంటాను. అన్నిట్లోకి చాలా సులువైంది భగవంతుని అనుగ్రహాన్ని పొందడమే అని మనం చెప్పుకుంటూ ఉంటాము. అన్నిట్లోకి బాగా దగ్గరైనటువంటి వాడు మన భగవంతుడి సమాజం. అన్నింటిలోకి భగవంతుడే మనకు బాగా దగ్గరైన వాడు అని ఎట్లా చెప్పుకుంటున్నాం అంటే, ఆ భగవంతుడే మనలో ప్రాణ స్వరూపంగా ఉంటున్నాడు. నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అంటున్నాం మనం. ఆ వాయువే ప్రత్యక్షంగా బ్రహ్మగా ఉంటున్నాడు. ఆయన్నే మనం ప్రతిరోజు పీల్చుకుంటున్నాము, ఆయన్నే మనం బయటకు వదిలిపెడుతున్నాము. ఆయన వల్లే గుండె కొట్టుకుంటుంది, దానివల్ల మనం బతుకుతున్నాము. ఆయన వల్ల ఉచ్ఛ్వాసాలు జరుగుతున్నాయి, వాటి వల్ల మనం బతుకుతున్నాం. అంటే ప్రతి క్షణం మనం బతుకుతుంది ఎవరి వల్ల? భగవంతుడి వల్ల మనం ప్రతి క్షణం బతుకుతున్నాం. అంటే ఆయనే మనం పీల్చుకుంటున్నాము, ఆయన్నే ఆహారంగా మనం తీసుకుంటున్నాము, ఆయన వల్లే మనం చూడగలుగుతున్నాము, ఆయన వల్లే మనం వినగలుగుతున్నాం. అంటే ఆయనతో మనం ఉన్నట్ట, ఆయనతో మనం లేనట. అందుకే అందరికన్నా చాలా దగ్గరగా ఉన్నటువంటి వాడు ప్రతి ఒక్కరికి భగవంతుడే. ఇది మర్చిపోయి ఎక్కడో వెతుక్కుంటూ ఉంటాం మనం. సాధన రహస్యాలు ఇవి. సాధన అంటే ఏదో కళ్ళు మూసుకుని కూర్చోవాలి, లేకపోతే ఏదో కొన్ని గంటలు ధ్యానాలు చేయాలి, లక్షల మంత్రోపాసన చేయాలి, అరణ్యాలో పోవాలి కాదు. ఆయన మనతోనే ఉంటున్నాడు, మనలోనే ఉంటున్నాడు, మనగానే ఉంటున్నాడు. అది తెలుసుకోలేకపోవడమే చీకటి, అది తెలుసుకోవడమే దర్శనం, అదే సాక్షాత్కారం. ఇది కదా చెప్తున్నారు మాస్టర్ గారు ఇక్కడ. సో శ్రమపడి నేర్చిన పాండిత్యం కాస్త నిష్కామంగా సేవ చేయడం సులువు అని. నిష్కామంగా సేవ చేయడమే సులువు, పాండిత్యం నేర్చుకోవడం చాలా కష్టం చెప్తున్నారు. క్షుణ్ణంగా పరిశీలించే సామర్థ్యం అంటే ఏంటి? దేనైనా ఒక విషయాన్ని చాలా డీపర్ లేయర్స్ లోకి వెళ్ళి తెలుసుకోవటం సామర్థ్యం. సూక్ష్మమైన ఊహాగానాలు అంటే చాలా సూక్ష్మంగా నిశ్చితంగా ఆలోచించడం కేవలం సిద్ధాంతాలుగా మిగిలిపోతాయి. నేను కష్టపడి చదువుకున్న చదువులు, నువ్వు చేసిన రీసెర్చ్, నువ్వు చేసిన పరిశోధనలు, నీ సూక్ష్మగ్రహణ బుద్ధి, నీ సునిశ్చితమైన బుద్ధి, ఇవన్నీ కూడా నిష్కామంగా నువ్వు సేవ చేయకపోతే ఇవన్నీ వేస్ట్ గా మిగిలిపోతాయి సుమా అని చెప్తున్నారు మాస్టర్. సో మళ్ళీ ఒకసారి వెనకాలండి, మరి ఏదైనా అర్థం చేసుకోవడం మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు పాండిత్యం సంపాదించుకోవడానికి, విజ్ఞానం సంపాదించుకోవడానికి, చాలా విషయాలు తెలుసుకుని టెక్నికల్ గా దాన్ని తయారు చేసేదానికి ఎంత ఆలోచిస్తామే. నిజమైనటువంటి రియలైజేషన్ కావాలన్నా, సాక్షాత్కారం కావాలన్నా, సత్యం గోచరించాలన్నా, ఆత్మతత్వంలోకి వెళ్ళాలన్నా ఏం చేయాలి చెప్తున్నారు మాస్టర్? నిష్కామమైనటువంటి సేవ చేయరా అన్ని వ్యవస్థ చెప్తున్నారు.
ఇది 8వ లెసన్ ఇది. నేను మిగతావి ఇక్కడ ఇవాళతో ఇది మనం ఈ జూమ్ మీటింగ్స్ ఈ సెషన్ జూమ్ మీటింగ్స్ ఆపుదాము. ఆపి మిగతా ఇవన్నీ కూడా రికార్డింగ్ చేసి పంపిస్తాను. ఇది జాగ్రత్తగా మళ్ళీ నేను చెప్తున్నాను మీకు, మనకు అన్వయించుకుంటూ జాగ్రత్తగా సాధనలోకి తీసుకునే విషయాలంటే సాధనలోకి మనం తీసుకుంటూ, అర్థం చేసుకోవాలని విషయాలంటే అర్థం చేసుకుంటూ, అర్థం కాని విషయాలంతా నోట్ చేసి పక్కన పెట్టుకున్నప్పుడు, ఎప్పుడో మనం కలిసినప్పుడు టెక్నికాలిటీస్ ఏమన్నా ఉంటే అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సాధనలో ఉన్న విషయాలు ఎంతకైనా సులువుగా చెప్పాల్సిన అవసరం ఉందని అనుకోవట్లేదు. చాలా మాటలు చెప్పినా మళ్ళీ వాళ్ళు చెప్పుకుంటున్నాం. ఈ స్పిరిచువల్ స్టడీకి సంబంధం ఏంటని అనుకోవద్దండి. ఈ ప్రతి దానికే సంబంధం ఉంటుంది. సాధన వ్యక్తిగతమే అని చెప్పారు మాస్టర్ గారు, మీరు గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగతమైన సాధన అంటే ఇవన్నీ కూడా సాధనలో భాగాలే. మళ్ళీ మనం నెమ్మదిగా, అందుకే సివి గారి ప్రేయర్లో ప్లీజ్ రెక్టిఫై అండ్ డెవలప్ మై సిస్టమ్ అంటాం. రెక్టిఫికేషన్స్ చేసుకుంటే డెవలప్మెంట్ ఆటోమేటిక్గా వస్తుంది. రెక్టిఫికేషన్ అంటే ఏంటంటే జ్ఞానేంద్రియాల ద్వారా కానీ, కర్మేంద్రియాల ద్వారా కానీ, మన జీవితంలో కానీ, మన ఆలోచనలో కానీ, మన మనసులో కానీ, మన సంకల్పాలు కానీ ఏవైతే అక్కర్లేని ఉన్నాయో అవన్నీ రెక్టిఫై చేసుకుంటూ ఉంటే డెవలప్మెంట్ ఆటోమేటిక్గా. డెవలప్మెంట్ అంటే ఏంటి? ఆత్మకి ఉన్ముఖంగా ఆత్మదర్శనానికి, అదే టెక్నికల్గా అనుకోబోకండి. మనలో ఏవైతే నిక్షిప్తంగా ఉన్నటువంటి వెలుగులు ఏవైతే ఉన్నాయో అవన్నీ విచ్చుకొని అవి వెలుగులుగా మారటానికి, రిసీవింగ్ సెంటర్స్ గా మారటానికి, అది మారినప్పుడు అంతరిక్షంలో నుంచి వచ్చేటటువంటి ఆ ప్రజ్ఞలు కానీ, ఆ వెలుగులు కానీ, ఆ చైతన్యం కానీ వీటితో కలిసి పనిచేసినప్పుడు అప్పుడు ఉండేటటువంటి జీవితం, దానికే గ్రాండ్ ప్లాన్. దివ్య ప్రణాళిక అంటే ఏంటి, దేవతలు అంటే ఏంటి, గ్రహాలు అంటే ఏంటి, వాళ్ళ తాలూకు ప్రోగ్రామ్ అంటే ఏంటి, గ్రహాలు కానీ, రాసులు కానీ, నక్షత్రాలు కానీ, భగవంతుడి తాలూకు సామ్రాజ్యంలో వాళ్ళు కూడా ఎట్లా పనిచేస్తున్నారు, మనం కూడా అది అర్థం చేసుకుని మనం కూడా వాళ్ళతో పాటుగా కలిసి మన జీవితాన్ని ఆ పంథాలో ముందుకు తీసుకెళ్తున్నప్పుడు ఆ జీవితానికి ఉండేటటువంటి ఒక పరమార్థం వేరు, ప్రయోజనం వేరు. ఇది మనం రేపు నుంచి రికార్డ్ చేసి పంపిస్తాను మిగతా లెక్చర్స్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.